కొంచెం పెద్దదైతే నా జడ విప్పుతారా పెదనాన్న అని అంటుంది పాప. నువ్వు బాగక్క, బావగారిని డిస్టర్బ్ చేయకు. జరుగుమోయ. విప్పేశాడు, చప్పట్లు కొట్టండి. ఏ హాసిని, నువ్వు విజిల్ కొట్టవే. అయ్యగారు మౌనంగా ఉన్నారెందుకో? వల్లభ ఈ పని చేయగలడా అన్న షాక్ లో ఉన్నారేమో. పిచ్చివాళ్ళు మీరిద్దరు. నేనైతే మూట విప్పమని చెప్పలేదు, ఓపెన్ చేయటం నీ వల్ల అవుతుందా అన్నాను. అవుతుందని అమ్మ అన్నదో లేదో, అన్నయ్య ఓపెన్ చేశాడు కదా నాన్న. ఓపెన్ చేయాల్సింది బుడి కాదు నాన్న, ఇంకేంటి? మూట కట్టి తీసుకొచ్చిన ఈ పెట్టెను. తాళం వేసిందా మావి గారు? దీనికి ఎక్కడా గొళ్ళ ఉన్నట్టు కూడా కనిపించట్లేదే. లేదు. తాళం గొళ్ళం ఏమీ లేనప్పుడు పెట్టెని సునాయాసంగా తెరిచి చూడొచ్చు కదా మావయ్య గారు. కష్టం అమ్మా, అలాగని అసాధ్యమని చెప్పను. నాన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లక్ష్మీపురం నాగలక్ష్మి గుడి దగ్గర నుంచి తెచ్చాను. ఎవరిచ్చారు మావయ్య? గురుస్వాములు. దేనికిచ్చారు? ఏముందని ఇచ్చారు? ఈ పెట్టెను ఇంతకు ముందు మీరెవ్వరూ చూసుండరు. దీన్ని గాయత్రీదేవి వాడేదని. ఏం లేదమ్మా, పాప పెద్దదైందంటున్నాడు. ఆడపిల్లల అవతారం 6 రోజుల్లోనే మారుతుందంటారుగా పెద్దలు. మమ్మీ, వీడికి మాటలొచ్చినా రానట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు? ఇంతకు ముందే చెప్పాను, ఏమని? నోరు మూసుకోమని. శాస్త్రి గారు, జీవం బాగున్నారా? మీరే పాము కాటు గురయ్యారని తెలిసింది బాబు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టే కదా? దైవాన్ని నమ్ముకున్న వారెప్పుడు చెడిపోరు, ఓడిపోరు అన్న మాటని నైని నిజం చేసింది శాస్త్రి గారు. ఇంకో మాటలో చెప్పాలంటే అమ్మవారి దయ చూపటం రెండో సంగతి. మా అక్కే గనక దీక్ష చేసుండకపోతే ఈ రోజు 3వ రోజు అయ్యుండేది కర్మకి. చిట్టి, పిచ్చి మాటలు మాట్లాడుకో. కొందరు పుట్టికే అలా అక్క, ఎన్నిసార్లు చెప్పినా వినరు. మీ ఆయన విన్నారా? ఆ శంఖం జోలికి వెళ్ళకండి అని అత్తయ్య గారు చెప్పారా లేదా? ఒకసారి అనుభవమైంది కూడా. గాయత్రి పాపకి జాతకం చూద్దామని అరచేతి మీదే శంఖాన్ని ఆడిస్తుంటే పరుగునొచ్చి శంఖాన్ని లాగేసుకున్నారు. అమ్మ నెట్టే పాము కాటేసింది. నాగయ్య కాటేశాడని నాయనమ్మ మాత్రమే కాదు,
మేమందరం అపార్థం చేసుకున్నాం. కాటేసింది పెద్ద బొట్టమ్మ అని చెప్పారు కదా. శాస్త్రి గారు, జీవం ఎందుకు కంగారు పడుతున్నాడు? ఏం చెప్పదలుచుకున్నాడో మీకు అర్థమవుతుందా? అర్థమవుతోంది బాబు. పెద్ద బొట్టమ్మ శంఖాన్ని మీ అమ్మ తిలోత్తమమ్మ గారు ఇంటికి తీసుకురాపోయి ఉంటే మిమ్మల్ని పాము కాటేసేది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ శంఖం దారిలో ఎలా దొరుకుతుంది అత్తయ్య? ఎందుకు దొరకకూడదు? కుక్కలు ఆ శవం పాతిన చోట తవ్వి శంఖాన్ని బయటెక్కడైనా పారేసుండొచ్చు. ఒక కుక్క ఇంకో పంది కుక్క. ఏయ్, ఎవరినంటున్నావే? ఆ, మిమ్మల్ని కాదండి. కావాలి అంటే తాళిబొట్టు కళ్ళకద్దుకొని ఒట్టేస్తాను. పెద్ద బొట్టమ్మ మనిషి కాదు, సర్పమని మీ అందరికీ తెలిసిన విషయమే. పూడ్చాక అక్కడ శవం ఉండదు, పుట్టగా ఏర్పడి ఉండాలే. అవునమ్మా, పుట్టని ఎవరో తవ్వారు. కుక్కలయ్యుండొచ్చు అంటే ఎవరు అంటున్నారేంటి? శంఖం మాత్రమే కాదు, పుట్ట తవ్వి కుబుసాన్ని కూడా తీసుకొచ్చారు. కుబుసం కూడా పట్టుకొచ్చావు, చెప్పలేదే? మేమే ఎత్తేసామని చెప్పడానికి సిగ్గడ్డొస్తుందేమో. ఏం చేద్దామని వాటిని తీసుకొచ్చారు? పుట్టని తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య? ఇడియట్! దొంగ అనుకుని భయపడ్డాను కదరా. హా, దొంగల్ని మించిన దొంగనా మమ్మీవి. నువ్వు భయపడ్డమేంటి మమ్మీ? సర్లే, ఎందుకలా తగలడ్డావు? లే ముందు. పడుకుందామని దుప్పటి కప్పుకున్నాను మమ్మీ. ఇలా కళ్ళు మూసానో లేదో బుస్ బుస్ మంటూ బుసలు కొడుతున్న పాము, అదే ఆ నాగయ్య గుర్తుకొచ్చాడు. గాయత్రి పాపను ఒళ్ళో ఆడించుకున్న ఘటన ఇంకా మర్చిపోలేదనుకుంటా. అంత పైనుంచి పడ్డ పిల్ల 2 ముక్కలైపోతుంది అనుకున్నాను. తీరా చూస్తే కొత్త పాన్పు మీద పవలించిన బాలకృష్ణుల్లా ఎంత హాయిగా పడుకుందో గాయత్రి. శాస్త్రి గారి మనవరాలి జాతకం బావుందనుకుంటా. పాము పడగ నీడ పడితే కాటు వేస్తుందంటారు. అలాంటిది నాగయ్య పడగలో సేద తీరినట్టు కనిపించింది. ఆ పసిదానికి కూడా మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చుంటాయా మమ్మీ? ఎందుకలా అడిగావు? అప్పుడప్పుడు వచ్చే ఆ విశాలాక్షి మనతో ఆడుకున్నట్టుగానే ఆ పసిగుడ్డు కూడా మనల్ని వెక్కిరిస్తూ ఉంటుందేమో అనిపిస్తుంది. రే, వాళ్ళ తాత అమ్మవారి ఉపాసకులు, ఆరాధకులు కాబట్టి దైవ బలంతో బతికిపోయింది అని అనుకో. ముందు మనం జీవగండం నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. ఆ? జీవగండమా? అర్థం కాలేదా? గాయత్రి పైనుండి కింద పడిపోతుందన్న కంగారులో పాపా పాపా అని అరిచిన జీవం గురించి నేను చెప్పేది. వాడేం చేస్తాడు మమ్మీ? పారిపోయాడుగా. రే ముద్దపప్పు, నన్నా
వాడికి మాటలు వచ్చన్న నిజం ఇప్పుడు నైనికి కూడా తెలిసిపోయిందిరా. తను కన్న తొలిపెట్ట గాయత్రకను జీవమే ఎత్తుకుపోయాడని, అందుకు మనమే సొమ్మిచ్చావని తెలిస్తే నన్ను నయని, నిన్ను విశాల్ చంపేస్తారు. అవును మమ్మీ, ఇప్పుడు ఏం చేయాలంటావు? జీవం గురించి నయని ఆలోచిస్తూ ఉంటుంది. మనం వెళ్ళి టాపిక్ డైవర్ట్ చేయాలి. పద. సరే మమ్మీ. మమ్మీ, కానీ ఒక అనుమానం. ఏంటది? పాములైతే రావు కదా? బా, వచ్చినా ఏం చేయవు. ఎందుకు ఏంటని క్వశ్చన్స్ వేకురా. సరే మమ్మీ. ఏంటక్క నువ్వనేది? తింగర్ది. గాయత్రి అనే పేరున్న ఈ పసిపాపే గాయత్ర కాన్ అంటుంది. అలా అనను. ఇంకెలా అంటావో కాస్త అర్థమయ్యేలా చెప్పవే. పెద్దత్తయ్య ఇక్కడే ఉంది అనంటే ఫోటోలో ఉంది చూడండి అని పక్కపక్క నవ్వుతావు, అంతే కదక్క? అబ్బా, నన్ను చెప్పనేస్తారా లేదా? అబ్బా వదినా, వెంటనే చెప్పండి. ఆ అత్తయ్య ఏ చోట ఉందో ఈ అత్తయ్యకి తెలుసు. అమ్మా, నీకు తెలుసా? తెలుసు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నాకు తెలిస్తే ఈ పాటికి చెప్పేసేదాన్ని కదా విశాల్. వదిన ఎందుకు జోక్ చేస్తుంది? అలా ఎందుకు అన్నారో కాస్త సెలవేయండి మాత. లోతుగా ఆలోచించాలి ఎద్దులయ్యా. ఆ జీవానికి అత్తయ్య వాళ్ళు ఏ పనో చేసి పెట్టినందుకు డబ్బులివ్వాలి అని అన్నాడు. మీకు గుర్తుందా? అవును, ఆ రోజు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇంటికొచ్చారు. తప్పించుకోవడానికి అక్క గొంతుకి కత్తెట్టం పెట్టాడు. కరెక్ట్. జరిగిపోయిన కథలు చెప్పకు. గాయత్రక్క గురించి నాకు తెలుసని నువ్వెలా అనగలుగుతున్నావు? అది చెప్పు. అందరికన్నా ముందు మీకు పరిచయమైన ఆ జీవానికి గాయత్రత్తయ్య గురించి తెలిసినప్పుడు మీకెందుకు తెలియకుండా ఉంటుందంట? లాజిక్కా కాదా? టెల్ మీ. ఆలోచిస్తుంటే అవునని అనిపిస్తుందక్క. ఈ పిచ్చిదాని మాటలు నమ్ముతారా? వాడికి మాటలు రాగానే మేమే కడిగి పారేయాలనుకున్నావు. నోరా కాళ్ళ? నీ మొహం. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? వదినా, సైలెంట్గా ఉండు. పాము? అబుస్! చచ్చినోడా, ఎందుకు రా అలా అన్నావు? జడిపిస్తావేంట్రా? అంటే పాము ఎంట్రీలా ఉంటుందని చూపించబోయాను మమ్మీ. నిజంగా వస్తే నా వెనక దాక్కుంటావు. నీకు రిహర్సల్స్ అవసరమా? సర్లే మమ్మీ, నువ్వు మరదలు నొప్పించు. సుమనా, పాము నీడ నీ మీద పడగానే కుబుసంతో ఆ పెట్టెను ఓపెన్ చేస్తే చాలు. నాకేంటి? ఏంటి? ఆహా, నాకేంటి అని అడుగుతున్నాను అత్తయ్య గారు. మరదలు మంచి ఊపు మీద ఉంది మమ్మీ. అత్తకు తగ్గ కూడలే. నీకేం కావాలి సుమనా? పాము. పామా? బంగారు పాంబావు గారు. దాన్ని నాకిస్తానంటేనే నేనే ఈ పని చేసి పెడతాను.
అలా ఎలా అవుతుంది? రే నువ్వాగు. డీలోకి ఆ పెట్టి తెరుచుకుంటే బంగారు పాము నీదవుతుంది. ఒట్టు, నీ మీదొట్టు. ఇప్పుడు నీకు అర్థం కాదు. అప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం రాదు. ఆ గురువుల మాటల్లో అంతరార్థాలు వేరే ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఆలోచించి ఇబ్బంది పడక సుమన. నైని, విశాల్, గాయత్రి పాపను సుమన భుజాల మీద పెట్టండి. సుమన జాగ్రత్తగా పట్టుకో, కింద పడాయికు. చిట్టియే పడిపోతుందేమో చూడండి. నువ్వుండవే, ఇంకా మొదలే కాలేదు, అపశకునం మాటలు మాట్లాడతావు. రాహుకాలం వచ్చేలోపు ఈ కార్యం పూర్తి కావాలి. కూర్చోబెట్టమ్మా. బరువుంది పిల్ల. వాళ్ళ అమ్మలాగానే. మీకెలా తెలుసు? అబ్బా, నీతో తలనొప్పే. ఏం మాట్లాడినా కౌంటర్లో వేస్తావు. స్వామి, గాయత్రిని సుమన భుజాలకెత్తుకుంది. తరువాత వైశాఖ మాసానికి మాధవ మాసం అని ఇంకొక పేరు కూడా ఉంది. పున్నమి తిథి నాడు విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అని పిలుస్తారు. పసిపిల్లల్లో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. వైశాఖ మాసం మొదలు జ్యేష్టం, ఆషాఢమాసం ఈ 3 నెలలు విష్ణు భగవానుడు భూమి మీద విహరిస్తూ ఉంటాడు. ఆ స్వామిని గాయత్రిలో చూసుకుంటూ భూభ్రమణం చేసే దేవాది దేవునికి కాళ్ల నొప్పులకు ఉపశమనం కలిగేలా భుజాలకెత్తుకుంది సుమన. ఇప్పుడు ఆదిశేషుడు వచ్చి మచ్చల చంద్రుణ్ణి అడ్డుకుంటాడు. చేతికి ఏమైంది వల్లభా? మమ్మీ, నా చేతిలో ధనరేఖకి బదులు దరిద్రరేఖ ఉందేమో అని డౌటు. ఎందుకలా అనుకుంటున్నావు? నీ భార్య హాసిని పేరిట 50 కోట్లున్నాయి. అలా అనుకుంటే రేపు సుమనకి డెలివరీ అయితే తనకు కూడా 50 కోట్లు వస్తాయి. 100 కోట్ల ఆస్తులున్న కోడలికి నువ్వు అత్తవని నీకేమన్నా ఇస్తారా? ఎవరు? నా పరిస్థితి కూడా అంతే. హాసినికి మొగున్నైనా నా పేరిట అరిటాకు కూడా ఉండదు. నీకే ఆలోచనలన్నీ గాయత్రీదేవి హస్త సాముద్రికపు కాగితాన్ని చూశాకే వచ్చాయనుకుంటా. అవును మమ్మీ, పెద్దమ్మ అరచేతి రేఖల్లో అక్షరాలు ఏమున్నాయో గాని సింహంలా బ్రతికింది. అలాంటి సింహాన్ని నేను వేటాడిన సంగతి నువ్వు మర్చిపోకు వల్లభా.
ఈ గాయత్రి అంటించిన రంగుల మరకలు గాయత్రి పెద్దమ్మ కూడా అంటాలని కాగితం ఎగిరింది కాబోలు. గాయత్రిక జీవితంలో ఎలాంటి మచ్చ లేదురా. అలాంటప్పుడు ఫోటోకైనా మరక అంటడం ఎందుకు? ఆ పేపర్ని తీసిపారేయండి. పేపర్ మీద కూడా పగేంటత్తయ్యా? ప్రేమ హాసిని అర్థం చేసుకోగలగాలంతే. ఎందుకు మరదలా? పిఠాపురం మహారాణిలా బతికిన గాయత్రిత్తయ్య చేతిరేఖల్లో అదృష్ట రేఖలు చాలా ఉన్నాయి. అయితే దరిద్రపు జీవితాన్ని అనుభవించిన గాయత్రి పాప తనకి అదృష్టం రావాలని చూస్తుందేమో. ఇంకొక్క మాట మాట్లాడావంటే రంగేదో రక్తమేదో నువ్వు కూడా గుర్తుపట్టలేవు సుమనా. అదేంటక్క, అందరూ నన్నంటే మాత్రం నేను ఫీల్ అవ్వకూడదు. పుట్టగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న నష్టజాతకురాలైన గాయత్రి. అంతటితో ఆపే సుమన. తెలియక అన్నదనుకోలేడు. ఎందుకు తెలీదు? చిట్టికి అన్నీ తెలుసు. అందుకే కదా రెండో కాన్పుకి సిద్ధమైంది. ఎందుకు అనవసరంగా లేని గొడవని సృష్టించుకుంటారు? గాయత్రక్క ఏం చేసినా దానికో పర్పస్ ఉంటుందనుకున్నావు. ఆ హస్త సాముద్రికం కాగితానికి పిచ్చి రంగులో అంటకూడదు. అమ్మా, యూర్ అబ్సల్యూట్లీ రైట్ అమ్మా. ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించనందుకే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. కానీ ఇక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తిలోత్తమ. ఏంటి స్వామి అది? నీ చావు. అంటే మా మమ్మీ చావు కన్ఫర్మ్ అయిపోయిందా స్వామి? ఎలా చేస్తుంది? మంచి పడుతుందా? హాస్పిటల్లో రోగిష్టిలా ప్రాణం వదిలేస్తుందా? కార్ యాక్సిడెంట్ అవుతుందా? రే రే రే, నోరు ముయ్యరా. ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వరా. నీ మాటలతోనే నన్ను చంపేసేలా ఉన్నావు. గాయత్రీదేవి మాత్రమే నిన్ను చంపగలదని నీకు తెలుసు కదా తిలోత్తమ. అందుకే నిబ్బరంగా ఉన్నాను స్వామి. ఇంకా తన జాడ ఎవరికీ తెలీదనా? అంతేగా. కానీ ఆ బిడ్డకు మీ అమ్మ ఎక్కడుందో తెలుసురా.
అత్తయ్య. మీరు నా ఎదురుగా నిలబడమే కాదు, నాకెప్పుడూ అండగా ఉంటారు. మాట మీద కూడా నిలబడతారు. నా పెద్ద కోడలు నా మాట విందు, తన మాట వినాలనిపించదు. నువ్వైతే నేను చెప్పినట్టే చేస్తావు కాబట్టి నిన్నే ఇష్టపడతాను. అత్తయ్య, ఈ బంగారు పాము వల్ల కుబేరులయ్యే అవకాశం ఉందని గురువుగారు చెప్పారు కదా? అవును. ఎలా అవ్వగలం? మీకేమైనా తెలుసా? తెలిస్తే నీకెందుకు ఇస్తాం? మేం తెలుసుకోలేకపోయాం సుమన. నువ్వైనా తెలుసుకొని కనక మహాలక్ష్మివైతే చూడాలని కోరికగా ఉంది. అలాగే అత్తయ్య, దీని సంగతి నేను చూస్తాను. వస్తాను. అలా ఇచ్చేసావేంటి మమ్మీ? రే, అది శంఖం మెళ్ళో వేసుకున్నప్పుడు ఒళ్లంతా పొరలు కమ్మింది. బంగారు పాము హారంగా చేసుకున్నప్పుడు కళ్ళు మారిపోయాయి. అంటే వాటికి సుమనికి ఏదో అవినాభావ సంబంధం ఉందిరా. అదేంటో తెలుసుకోవాలని ఇచ్చావు మమ్మీ. మమ్మీ, నీ బుర్రే బుర్ర మమ్మీ. నువ్వు ఇప్పట్లో చావకూడదు అసలు. నీ దత్తపుత్రిక కుదురుగా ఉండక నూనె గిన్నె ఎగరగొట్టింది. దత్తపుత్రిక అంటే గుర్ర బుర్రదన్నా. మీరు గొడవ పడకండి బాబాయ్. క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తాను, ఉండండి. అక్క, తొక్కకుండా చూసుకో, జారి పడేరు, జాగ్రత్త. నూనె ఎంత వేస్ట్ అయిపోయిందో. పోతపడలేవే, నా తల ఫ్లోర్ కేసు రుద్దమంటావేంటి? ఏం చేస్తావు? మసాజ్ అయ్యి. మమ్మీ, హాసిని సైగలు చేస్తుందండి. మనల్ని రావద్దంటోందిరా. రావద్దనడానికి దానికే నైట్స్ ఉన్నాయి మమ్మీ. అక్కడే ఆగండి. సుమన, వెళ్లకు. రావద్దంటోంది హాసిని. నాకట్టు చెప్పేదెవరత్తయ్య? అయినా హాసినక్క చెప్తే మీరాగిపోవడం ఏంటి? నేనెవరి మాట వినను. చూసావా మమ్మీ, సుమనకున్నంత పొగరు కూడా మనకు లేదు. అందుకే వెనకాల ఉండిపోయాం. చిట్టి, అక్కడే ఆగండి. అయ్యో చిట్టి. సుమన, సుమన, అయ్యో సుమన, సుమన. సుమ్మిని చూసారా ఎలా ఆడుకుంటుందో? ఆడట్లేదే, నన్ను కాలబెట్టి జారుతుంది. అయ్యో, సుమనా, సుమన,
సుమన తన ఫోటోని తనే అలంకరించుకుంటుందేంటి? చచ్చిపోయిందేమో. అన్నయ్య అవేం మాటలు? ప్రాణం పోయి దెయ్యమైపోయిందేమోనని డౌట్తో చెప్పాను. అది బతికుండగానే రాక్షసి, మళ్ళీ దయ్యంగా మారి గ్రేడ్ని తగ్గించుకోవడం ఎందుకు? ఇక్కడి నుంచి మనం మాట్లాడుకోవడం కాదు. ఆ అమ్మ ఎందుకు అలా చేస్తుందో అడుగు. సుమనా చెప్పక్క, ఏంటిదంతా? కాస్త ఆగక్క. మావి గారు అక్షింతలు తీసుకోండి. అత్తయ్య మీరు కూడా. మీకు కూడా ఇస్తానండి. ముగ్గురికి అక్షింతలు ఇవ్వకూడదు. పెద్దవారు వీళ్ళ ఆశీర్వచనాలు అయ్యాక మీ వంతు. మావయ్య గారు కాళ్ళకి దండం పెట్టాలంటే పూర్తిగా వంగాలా? ఆ పని చేయాల్సిన అవసరం లేదమ్మా. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ మాట విని వారమైంది. అంతకు ముందైతే రోజుకి 60 సార్లు అదే అంటుండేది చిట్టి. అక్షింతలను తల మీద చల్లి శుభవచనాలు పలకండి. అది సరే సుమన, ఎందుకు ఆశీర్వదించాలి? ఎంత మాట అన్నారత్తయ్యా? సుమనా, నాటకాలు ఆడకు. నువ్విలా ప్రవర్తిస్తుంటే నీకు పిచ్చి పట్టిందేమో అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళకే పిచ్చి.